బ్రేకింగ్ న్యూస్ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ రిలేషన్షిప్ కేసులో ట్విస్ట్లు కనిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు లావణ్య, మాల్వి, రాజ్ తరుణ్లు. చివరికి ఈ కేసు ఎటువైపు వెళ్తుంది, ఎవరు నిజం చెప్తున్నారు అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఇదే వారంలో రాజ్ తరుణ్ కొత్త సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు ఆటంకాలు కలిగించాలని ఇలాంటి ట్రిక్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని ఆరోపణలు చేస్తున్న లావణ్య మరోసారి మీడియాతో మాట్లాడింది. తాను రాజ్ తరుణ్ 11 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలిపింది. తాను రాజ్ తరుణ్ గడిలో వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ఇప్పుడు వచ్చిన హీరోయిన్ మాల్వి మల్హోత్రా కోసం తనను రాజ్ తరుణ్ దగ్గరకు రానివ్వడం లేదని చెప్పింది. అంతకుముందే రాజ్ తరుణ్ లావణ్యపై పలు ఆరోపణలు చేశాడు. డబ్బుల కోసమే లావణ్య ఇదంతా చేస్తుందని రాజ్ చెప్తున్నాడు. రాజ్ తరుణ్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఆ సినిమా నుంచి ఎంతో కొంత లాభం చేసుకోవాలని లావణ్య చూస్తోందని రాజ్ తరుణ్ తరపున వారు కొందరు చెప్తున్నారు. ఆమె పక్కా కమర్షియల్ అంటూ ఆరోపిస్తున్నారు. వీరి ఆరోపణలపై పోలీసులు తేల్చాల్సి ఉంది. ఎవరి ఆరోపణలు నిజమో మరికొన్ని రోజుల్లో తేలే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఇక రాజ్ తరుణ్ అలాగే లావణ్య, మాల్వి మల్హోత్రా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు అందించడానికి రానా సిద్ధంగా ఉన్నారు. రానా చెప్పండి. అయితే ఈ ముగ్గురు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం అనే తేలాల్సి ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అసలు ఎవరు ఏమంటున్నారు? లావణ్య వచ్చి రాజ్ తరుణ్ పైన ఆరోపణలు చేసింది. తర్వాత మాల్వి మల్హోత్రా పైన ఆరోపణలు చేసింది. తర్వాత సీట్లోకి వచ్చినటువంటి రాజ్ తరుణ్ లావణ్య తనను బెదిరిస్తుంది అనేది కూడా తను చేసినటువంటి వ్యాఖ్యలు. తర్వాత ఒక్కరోజు ముందు ఆగిన తర్వాత ఒక్కసారిగా ఫ్రేమ్లోకి మాల్వి మల్హోత్రా వచ్చింది. మాల్వి మల్హోత్రా తన సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్కు వచ్చినప్పుడు ప్రొడ్యూసర్తో పాటు ఈ యొక్క లావణ్య చేసినటువంటి అంశాలపైన కానీ ఆరోపణలపైన కానీ స్పందించాలంటూ కూడా సిపి ఆఫీస్లో అక్కడ ఉన్నటువంటి ఉమెన్ సేఫ్టీ వింగ్లో ఆమె కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం పడుతుంది. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించింది. అసలు లావణ్యకి మా బ్రదర్ కానీ నాకు సంబంధించి మా నాన్నకి సంబంధించి ఈ కాంటాక్ట్ నెంబర్ ఎట్లా దొరికాయి, వాళ్ళకి సంబంధించినటువంటి చాటింగ్లు ఎట్లా దొరికాయి అనేది కూడా ఆమె క్వశ్చన్ చేస్తుంది. ఖచ్చితంగా సైబర్ క్రైమ్ వాళ్ళు దీనిపైన దృష్టి పెట్టాలి. నాకు రాజ్ తరుణ్కి ఎటువంటి సంబంధం లేదు. అతను జస్ట్ మాత్రం నాకు కో యాక్టర్గానే పరిచయము. అతను సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు మాత్రం 1-2 సార్లు మాట్లాడిన తప్ప గతంలో ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదనేసి కూడా కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో నిన్న మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ చేసినటువంటి ఈ యొక్క కామెంట్స్ ఏవైతే ఉన్నాయో లావణ్య పైన, లావణ్య వాటిని చాలా గట్టిగానే తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా క్లియర్గా, అంటే డేట్లతో పాటు వాళ్ళు ఎక్కడెక్కడ కలుసుకున్నారు, ఏ హోటల్లో ఉన్నారు, ఎంతసేపు ఉన్నారు, ఎప్పుడు చెక్ ఇన్ అయ్యారు, ఎప్పుడు చెక్అవుట్ అయ్యారు అనే అంశాలతో ప్రతి ఒక్కటి కూడా ఆమె పూస కూర్చున్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపు 11 సంవత్సరాల పాటు నాతో రిలేషన్షిప్ ఉన్నటువంటి ఎవరైతే రాజ్ తరుణ్ ఒక్కసారిగా నన్ను ఏదో ఒక కేసులో ఇరికిచ్చేసి నన్ను తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. మాల్వి మల్హోత్రాని పెళ్లి చేసుకోవడానికి నేను అడ్డుగా ఉన్నాను కాబట్టి ఆ అడ్డు తొలగించుకోవడానికి ఈ కార్యక్రమాలంతా కూడా రాజ్ తరుణ్ చేస్తున్నట్టు కూడా ఆమె సంచలనటువంటి ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే ఒకవేళ నాతో రిలేషన్షిప్ లేకపోతే 11 ఏళ్ళ నుంచి తన సంబంధించిన ఫ్లాట్లో నన్ను ఎందుకు పెట్టుకుంటాడు, మొన్నటి వరకు నాతో ఎందుకు కలిసి ఉంటాడు, ఆల్రెడీ నాతో సహజీవనం చేస్తున్నాడు, పైగా నన్ను ఒక గుళ్ళ పెళ్లి చేసుకుని కూడా ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నాడంటూ కూడా తను కామెంట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. మరోవైపు మాల్వి మల్హోత్రా మాత్రం అసలు రాజ్ తరుణ్ విషయంలో లావణ్య అసలు నాకు ఎవరో కూడా తెలియదు, కావాలనే మాకు ఫోన్ చేసి బెదిరిస్తుంది, అసలు రాజ్ తరుణ్కి నాకు ఎఫ్ఐఆర్ ఉంటే కదా ఆ అమ్మాయి క్వశ్చన్ చేయాల్సింది, కానీ ఏమీ లేనప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తుంది, అందుకే నా పరువు ప్రతిష్టకు ఏదైతే భంగం కలుగుతుంది కాబట్టి దాని తగ్గట్టుగానే మేము పోలీసు కేసు పెడుతున్నామంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో రాజ్ తరుణ్ మాత్రం లావణ్య నన్ను బెదిరిస్తుంది, నా ఫ్లాట్లో ఉంటుంది, డ్రగ్ అడిక్ట్ అయిపోయింది, ఆమె మస్తాన్ సాయితో రిలేషన్షిప్లో ఉంది,
అనేక కేసుల్లో కూడా ఆమె ఇరక్కపోయింది. సో ఆ గండం నుంచి నేను ఎట్లా బయటపడాలని ఎన్ని రోజులు ఆలోచిస్తున్నాను. కానీ ఆ అమ్మాయి మాత్రం ఇప్పుడు నన్ను బెదిరిస్తుంది. ఆ అమ్మాయికి నాకు ఎటువంటి ఇప్పుడు సంబంధం లేదు. ఒకప్పట్లో నాకు రిలేషన్షిప్ ఉంది కానీ ఇప్పుడు రిలేషన్షిప్ లేదు. తన లైఫ్ తను లీడ్ చేస్తుంది, నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను, అంతేగాని నాకు ఎవరితో ఎఫ్ఐఆర్ లేదు కూడా తను చెప్తుంది. కానీ నిన్న ఒక అడిగేసి లావణ్య ఏకంగా గతంలో లవర్ సినిమాలో పనిచేసేటువంటి ఒక హీరోయిన్ పేరు రిద్ది పేరు కూడా తెరపైకి తీసుకొచ్చింది. తర్వాత బిగ్ బాస్ బ్యూటీ అయినటువంటి హరియానా పేరు కూడా తెరపైకి తీసుకొచ్చి వాళ్ళతో కూడా రాజస్థాన్ చాలా సన్నిహితంగా మెలిగాడు, వారితో కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడంటూ కూడా తను చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో దాంతోపాటు నాకు ఎక్కడా కూడా ఏ అడిక్టివ్ లేదు. నేను అన్నీ కూడా రాజస్థాన్ కోసమే పనిచేశాను. రాజస్థానే కావాలని నా పైన నా క్యారెక్టరైజేషన్ చేస్తున్నాడు, పైగా నా పైన అబద్ధాలు చెప్తున్నాడు, నన్ను ఒక పెద్ద డ్రగ్ పెడ్లర్గా గాను లేకపోతే వేరేలాగా చేస్తున్నాడు అంటూ కూడా ఆమె ఆరోపణలు చేస్తున్న నేపథ్యం. మరి కాసేపట్లో దాదాపు 12 గంటలు ప్రాంతంలో లావణ్య మరొకసారి ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి రాబోతుంది. వచ్చిన తర్వాత తన లాయర్తో పాటు మరొకసారి మాల్వి మల్హోత్రా పైన, రాజ్ తరుణ్ పైన, అలాగే ఈ కాన్ఫరెన్స్లో ఇన్వాల్వ్ అయినటువంటి వారందరిపైన కూడా ఆమె ఇక్కడ ఫిర్యాదు చేయబోతుంది. దాంతోపాటు పోలీసులు గతంలో కూడా ఆమె ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా పోలీసులు అడిగారు. అడిగిన తర్వాత నోటీసులు కూడా ఆమెకు జారీ చేశారు. సో దాని మీద ఆమె ఎటువంటి స్పందన ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఏకంగా ఎవిడెన్స్లతో పాటు విత్ అన్నీ కూడా మళ్ళీ నేను మొత్తం రాస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మళ్ళీ కంప్లైంట్ రాస్తాను, కంపల్సరీ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా నేను సబ్మిట్ చేస్తానని కూడా ఆమె వర్షం చెప్తుండే. సో ఈ ట్రయాంగిల్లో ఎవరు గెలుస్తారు, ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం అనేది కూడా తెలుసుకోవడానికి పెద్ద అందరూ కూడా అభిమానులు తల పట్టుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఇద్దరు కలిసి ఇప్పటి వరకు కూడా ఒకటే ఫ్లాట్లో ఉన్నారనేది కూడా అందరూ ఒప్పుకుంటున్న పరిస్థితి. అయితే మాల్వి మల్హోత్రా ఎంటర్ అయిన తర్వాతే వీరిద్దరికి రానా, అయితే లావణ్య ఏమో తన సంపాదించింది అంతా తన కోసం అంటే రాజ్ తరుణ్ కోసం పెట్టాను అని చెప్తుంది. ఇంకోవైపు రాజ్ తరుణ్ బంధువులేమో తను చాలా కమర్షియల్ లావణ్య తనకు రాబోయే సినిమాలో మనీ కోసమే ఈ విధంగా ఆరోపణలు చేస్తుంది అని అంటున్నారు. ఈ రెండు విషయాల్లో ఏది నిజమంటారు, ఏ విధంగా చూడాలంటారు? నేనంత కమర్షియల్ అయితే 11 సంవత్సరాల నుంచి కూడా నేను ఎన్నో ఆస్తులు తీసుకునేదాన్ని, చాలా వరకు లక్షలు నేను సంపాదించేటవాన్ని. రాజ్ తరుణ్ ఇప్పుడున్నటువంటి విల్లా ఏదవుతుందో ఆ విల్లాలో 11 కుక్కలు ఉన్నాయి. 11 కుక్కలకి వాటికి ఫీడింగ్ నెలకి 2 లక్షల వరకు అవుతాయి. కానీ ఆయన మాత్రం ఇచ్చేది కేవలం 10,000, 15,000 రూపాయలు మాత్రమే. సో ఎట్లా 2 లక్షలు ఎక్కడ, 15,000 రూపాయలు అవి కూడా ఇస్తూ ఆ మెయింటెనెన్స్ కూడా నాకేదో సంపాదించి పెట్టేసానని చెప్తూ ఇట్లా అబద్ధాలు చెప్తున్నట్టు కూడా తను చెప్తున్నట్టు వర్షన్. సో నేను మనీ మైండెడ్ కాదు. నేనే తన కెరీర్ బాగలేనప్పుడు, తన కెరీర్ ఇంకా పుంజుకోనప్పుడు, స్టార్టింగ్లో వెబ్ సిరీస్లు చేసేటప్పుడు సమయంలో, యూట్యూబ్లో వెబ్ సిరీస్లు చేసిన సమయంలో నేను ఆదుకున్నాను. ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా అతన్ని ఆదుకున్నాను. అతనికి ఇల్లు లేకపోయినా నా ఫ్రెండ్ ఇంట్లో కూడా ఉంచి తన పైకి వచ్చే విధంగా కూడా నేను చర్యలు తీసుకున్నాను. అప్పటి నుంచి కూడా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము, కలిసే ఉంటున్నాము. కాకపోతే ఎప్పుడైతే మూడో అమ్మాయి ఇన్వాల్వ్ అయిందో అప్పుడే మా మధ్య ఈ యొక్క పొరపచ్చాలు వచ్చాయి. కానీ మిగతా ఎటువంటి పొరపచ్చాలు లేవట్టు కూడా తను చెప్తున్న వర్షను. ఈ విషయం మేమిద్దరం లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ప్రముఖ నటుడైనటువంటి రాజా రవీంద్రకి తెలుసు, రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులకి తెలుసు, సినిమా ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు ఎవరైతే రాజ్ తరుణ్తో పనిచేస్తారో వాళ్ళకి కూడా అందరికీ తెలుసు. సో అయినప్పటికీ కూడా వాళ్ళందరూ ఒక కామ్గా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాజ్ తరుణ్ నా పీడ అడిగించుకోవడానికి, నన్ను అడ్డు తగ్గించుకోవడానికి ఏమైనా చేయగలుగుతాడు. ఇప్పుడు నాకు ఉన్నటువంటి ప్రాణభయం ఉంది. మాల్వి మల్హోత్రా ఫ్యామిలీ నుంచి, రాజ్ తరుణ్ నుంచి కూడా నాకు చాలా ప్రాణభయం ఉంది. పైగా ఇప్పటికి కూడా నేను అన్ని రకాలుగా కూడా నేను అతనితో ఉన్నా కాబట్టి శారీరకంగా నన్ను వాడుకున్నాడు, డబ్బుల పరంగా నన్ను వాడుకున్నాడు. ఇప్పుడు తను పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోయి నన్ను ఇప్పుడు రోడ్డు మీద కుదిరేస్తానంటే నేను ఎట్లా ఒప్పుకుంటాను? అతను నా భర్త, కంపల్సరీ అతను నాకు కావాలి, అతనితో నేను జీవనం సాగించాలనుకుంటాను. రాజ్ తరుణ్ లేకపోతే నేను బతకలేను. ఆ లైఫే నేను ఊహించుకోలేకపోతున్నాను. మాల్వి మల్హోత్రా మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్ళిపోతుంది. ఒక 1.5 ఇయర్లోనే ఆమెకి ఎంత బాధపడితే రాజ్ తరుణ్ గురించి, నేను 11 సంవత్సరాల రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నేనెంత బాధపడాలి, నేను కూడా అమ్మాయిని కాబట్టి నా బాధను కూడా మీరు అర్థం చేసుకోవాలంటూ కూడా లావణ్య చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.